ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి కృషి ఫలితంగా అత్యుత్తమ విద్యాసంస్థల సంఖ్య పెరిగింది. దేశ యువతకు నాణ్యమైన విద్య చేరువవుతుంది. రాజమండ్రిలో ఉద్యోగార్థుల పాలిట కల్పతరువులా ఉన్న గౌతమి గ్రంథాలయానికి మళ్లీ మహర్దశ రాబోతుంది. ఈ గ్రంథాలయంలో మౌలిక వసతుల కోసం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రూ.85 లక్షలు మంజూరు చేసింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చొరవతో ఐఐపిఈ శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే విద్యా సంస్థల సేవలు అందించనుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు విచ్చేస్తున్న సందర్భంగా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. రేపు నవంబర్ 19న పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్లో నా సోదర సోదరీమణులతో ఒకసారి ఉండటానికి ఎదురు చూస్తున్నాను. సహజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొల్పు కోసం ఆయన జీవితం చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయనతో సంభాషించడానికి మరియు ఆయన నుండి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు నాకు వివిధ అవకాశాలు లభించాయి. మా సంభాషణల నుండి కొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు